అందరికీ నమస్తే అండి. ఒక సంచలన విషయం, ఒక ఐఏఎస్ అధికారి ఒక మహిళను చేశారు. సో ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనమైన విషయమే. సో ఈ కేసులో అనేక అంతర్గత అంశాలు ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ చాలా వరకు రివీల్ చేశారనమాట. అయితే ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే ఆ ఐఏఎస్ అధికారి ఎవరు అని ఈవెన్ చాలామంది అదే క్వశ్చన్ చేస్తున్నారు. నాకు కూడా పొద్దున్నుంచి చాలామంది మెసేజ్లు పెట్టారు మన సబ్స్క్రైబర్స్. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఐఏఎస్ అధికారి ఎవరు అనేది తెలిసినా పేర్లు రివీల్ చేసే హక్కు మాకు ఉండదు, జర్నలిస్టులకు ఉండదు, మీడియాకు ఉండదు. ఎప్పుడు రివీల్ చేయొచ్చు అంటే ఆ మహిళ తాలూకు బంధువులు ఎవరైనా, ఆ మహిళ అన్నో చెల్లో తమ్ముడో ఎవరో ఒక బంధువులు లేదా భర్తో ఎవరో ఒకళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇదిగో పలానా ఐఏఎస్ అధికారి అని, పలానా ఎక్స్ అనే ఐఏఎస్ అధికారి తనతో అలా పెట్టుకొని వివాహేతర సంబంధం పెట్టుకొని తనను ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా మేము పేర్లు చెప్పేయచ్చు. అర్థమైందా? అప్పుడు ఎందుకంటే ఫిర్యాదు ఇచ్చింది కదా, రేపు పొద్దున్న కోర్టులో ఆయన కేసు వేసాడు అనుకోండి, ఏమయ్యా నా పేరు చెప్పావు, నీకు ఆధారం ఏంటని, అదిగో ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చింది అందుకే మేము పేరు చెప్పామనొచ్చు. లేదా పోలీసులు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా పేరు చెప్పేయచ్చు. అంతే తప్ప పేరు చెప్పకుండా ఎందుకు వీడియో, పేరు చెప్పకుండా ఎందుకు వీడియో అంటే మనం భారతదేశంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధమైన దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో ఉన్నాం. సో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి మీడియాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి పలానా XYZ అనే పేరు చెప్పకూడదు. కాబట్టి పేరు అడగొద్దు. పేరు చెప్పకూడదని చెప్పడానికి ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ అడిగేది అదే. సరే, ఇంతకీ విషయం ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాదాపుగా 7-8 ఏళ్ళు వివాహేతర సంబంధం కొనసాగింది. బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు ఈయన వీకెండ్స్లో అక్కడికి వెళ్ళేవాడు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఐఏఎస్లు ఐపీఎస్లు హైదరాబాదే వాళ్ళకి సొంత ఇల్లులా ఉంటుందన్నమాట. అక్కడే సొంత ఇల్లు కూడా అక్కడే ఉంటాయి, ఫ్యామిలీస్ అక్కడే ఉంటాయి, చాలా వరకు అక్కడే ఆస్తులు ఉంటాయి, అక్కడే అనేక ఇల్లీగల్ వ్యవహారాలు కూడా ఉంటాయి, ప్రైవేట్ వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ అక్కడే నడిపించే క్రమంలో ఆయన గత కొంతకాలంగా ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళతో ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. అదే టైంకి ఈయనకు కాస్త సుస్థి చేయడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్కి జాయిన్ అయ్యాడు. ఆ టైంలో ఆమె మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంది అని ఈయనకి ఎవరికో చెప్పారు. ఈయనకి విషయం తెలిసింది, మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంది అని. దాంతో ఆమె మీద అనుమానం పెంచుకొని ఆమె నిలదీసి ఇద్దరికి వాదన జరిగే క్రమంలో కొట్టాడు. అలా కొట్టినప్పుడు ఆమె తల వెళ్ళి గోడకు తగిలి ఆమె తలకి తీవ్ర గాయమై రక్తస్రావమై హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ ఆమె చనిపోయారు. అది జరిగిన విషయం. ఇది చేసింది ప్యూర్లీ ఒక ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ అధికారులు అంటే ఖచ్చితంగా కొమ్ములు ఉంటాయి. వీళ్ళందరూ కూడా డిఓపిటి లిమిట్స్లోకి వస్తారు. వీళ్ళని అరెస్ట్ చేయాలన్నా సరే డిఓపిటి కేంద్రం నుంచి పర్మిషన్స్ ఉండాలి. సో కొమ్ములు ఉన్న వ్యక్తి గురించి మనం అంత ఈజీగా ఆషామాషిగా పేర్లు చెప్పలేం కదా, అదొకటి. సో ఇతను ఎవరు అనేది కొన్ని క్లూస్. గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేశారండి. సీఎంఓలో ఎంతమంది పనిచేస్తారు? మహా అయితే ఒక 7-8 మంది పనిచేస్తారు. కాబట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కూడా ఒక విభాగానికి అధిపతిగా ఉన్నాడండి ఈయన. ప్రస్తుతానికి ఒక డిపార్ట్మెంట్కి అధిపతిగా ఉన్నాడండి. 50 సంవత్సరాలు పైబడి వయసు ఉంటుంది, సీనియర్. సుమారుగా ఈ దీనిలోకి వచ్చి 18 ఏళ్ళు అయిందే అంటున్నారు. ఐఏఎస్ ర్యాంక్ సాధించి 18 ఏళ్ళు అయిందంట. సో ఇది జరిగిన విషయం. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే ఈ వార్తని ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేస్తారు. లేదా ఎలాగ విషయం మ్యాక్సిమం గోప్యంగా ఉండాలని చూశారు. ఆయన ఏం చేశాడు, తర్వాత పోలీసుల్ని రాజీ చేసుకున్నాడు, ఆ ఫ్యామిలీతో రాజీ చేసుకున్నాడు. విషయం బయటకు రాకుండా ఎక్కడికక్కడ సెటిల్ చేశాడు. ఆయనకున్న పలుకుబడి, ఆయనకున్న డబ్బు, ఆయనకున్నది మొత్తం వాడుకొని తన కేసు నుంచి కంప్లీట్గా బయటపడి ఇప్పుడు తన ఆంధ్రప్రదేశ్కి వచ్చి విధులు నిర్వహించుకుంటున్నాడు. హైదరాబాద్ కూడా అప్పటి నుంచి వెళ్ళలేదంట. ఈ ఘటన జరిగినప్పటి నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళలేదంట. సో ఇప్పుడు విషయం ఆంధ్రజ్యోతిలో రాశారు కాబట్టి పోలీసులు దాని మీద సుమోటోగా దర్యాప్తు ప్రారంభిస్తారు. ఎలాగా విషయం బయటకు వచ్చేసింది కాబట్టి ఆ మహిళ బంధువులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఎలాగా విషయం బయటకు వచ్చింది కాబట్టి అతని పేరు కూడా ఈరోజు సాయంత్రానికో రేపటికో బయటకు వచ్చేస్తుంది. దాగదు, ఎక్కువ కాలం దాగదు. కాబట్టి జరిగిన విషయం అయితే ఇది. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి ఉన్నత చదువులు చదువుకొని ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్లో వివాహేతర సంబంధం పెట్టుకుంటూ, సరే నచ్చకపోతే వివాహేతర సంబంధంలో హక్కులు ఎక్కడ ఉంటాయి? ఓన్లీ దూలం ఉంటుంది తప్ప. అంటే పచ్చిగా ఇలా అనకూడదేమో, మేబీ ప్రేమ ఎఫెక్షన్ ఉంటే ఉండొచ్చు కాక 99% ఇవే ఉంటాయి, దూలం ఉంటుంది.
సో దీనిలో హక్కులు ఎక్కడుంటాయి? ఎవరి వ్యవహారం వాళ్ళదే కదా. సో కట్టుకున్న భార్య అయితే హక్కు ఉంటుంది. లేదు మానసికంగా ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉంటే, ఒక దృఢమైన బంధం ఉంటే, ఒక దృఢమైన ప్రేమ ఉంటే హక్కులు ఉంటాయి, హక్కులు ఇచ్చిపుచ్చుకుంటారు. అవేమీ లేనప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు ఆమె ఎవరితో తిరిగినా సరే అడిగే హక్కు ఉండదు. సరే ఈయన అడిగాడు, సొంతం అని ఫీల్ అయ్యాడేమో, అడిగాడు. అలా అడిగే క్రమంలో మాట పెరిగి కొట్టాడనమాట. సో దీని మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంటర్నల్గా ఎంక్వైరీ వేస్తోంది. ఇంటర్నల్ ఎంక్వైరీ వేసి ఆయన్ను కాస్త పక్కన పెడతారు. అంటే జరగబోయే పరిణామాలు, ఒకటి ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వైరీ వేస్తుంది, ఆయన వ్యక్తిత్వానికి మచ్చ వచ్చింది కాబట్టి, ఒక క్రిమినల్ రికార్డుల్లోకి ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయన పక్కన పెడతారు. సో ఆ రకంగా పేరు తెలిసిపోద్ది, ఎవరనేది బయటకు వచ్చేస్తుంది. రెండు, ఎలాగ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఆ మహిళ కుటుంబ సభ్యులు కూడా కేసు పెడతారు. హైదరాబాద్లో కేసు నమోదవుద్ది. పనిలో పనిగా డిఓపిటి వరకు వ్యవహారం వెళ్తుంది. సో ఆ ఐఏఎస్ కెరీర్ మొత్తం పోయినట్టే. ఎవరు అనేది మనకి కాలానుగుణంగా కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. చట్టబద్ధంగా విధులు నిర్వహించాల్సిన ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదా ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరిస్తే ఎలాగా ఉంటుంది. నాకు ఈ వార్త చదివినప్పుడు ఒకటి గుర్తొచ్చింది. కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే గారికి కూడా ఈ వ్యవహారం ఉంది. ఒక బ్యూటీషియన్తో వాళ్ళ రిలేషన్ అలాగే కొనసాగి ఆ బ్యూటీషియన్ ప్రస్తుతానికి చనిపోయారు. ఆమెను కూడా అలాగే చంపేశారు. సో ఎవరు ఏంటనేది కాలం సమాధానం చెప్తుంది. ఎవరు అనేది ప్రస్తుతానికి బయటకు రాదు. అది ఎవరు అనేది ఆ నియోజకవర్గం వాళ్ళకి తెలుసు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ఎవరో ఒకళ్ళు ఇది అంటే ఏదైనా సరే విషయం ఎక్కువ కాలం దాగదండి. మనం తప్పు చేస్తే, నేరం చేస్తే ఎక్కువ కాలం దాగదు. ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అలా బయటకు వచ్చినప్పుడు మనం చట్టానికి సమాధానం చెప్పుకోవాలి, సమాజానికి సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, మీడియాకి సమాధానం చెప్పుకోవాలి. అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి. లడ్డూపల్లెం.com అని మేబీ మీకు తెలిసే ఉంటుంది చాలామంది. అసలు నేను దీన్ని ఇంతగా ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్యూర్లీ హెల్దీ ఫుడ్ అనమాట. అంటే కంప్లీట్గా ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో పాటు రకరకాల సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, లోటస్ సీడ్స్, అవిసె గింజలు, వీటితో చేసిన లడ్డూలు, అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఇవన్నీ కూడా వీళ్ళు అమ్ముతారు. అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ ప్రోటీన్ పౌడర్స్ పిల్లల్లో ఇమ్యూనిటీ బూస్టింగ్, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుదలకు కానీ, ఎముకల దృఢత్వానికి, అలాగే మధుమేహం ఉన్న వాళ్ళకి కూడా డ్రై డేట్స్ పౌడర్ అని ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే డ్రై డేట్స్తో పౌడర్ చేస్తారు. అది మధుమేహం ఉన్న వాళ్ళ పాలల్లోనో లేదా వేడి నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. అది కూడా బాగుంటుంది. సో ఇట్లా భిన్నమైనవి. అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో 15% డిస్కౌంట్ ఉంటాయి. www.laddupallem.com అనే వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. లేదా 9997839994 ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి లేదా మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.